ఫ్యాషన్ మత్తులో కొందరు ఎంజాయ్ చేస్తున్నామనే భావనలో మరికొందరు ధూమపానం ఒత్తిడి తగ్గిస్తుందని ఇంకొందరు పొగాకు ఉత్పత్తుల బారిన పడుతున్నారని ప్రముఖ పల్మనాలజిస్ట్ వైద్యులు డాక్టర్ ఎం రాఘవేంద్రరావు అన్నారు. మే 31వ తేదీ వరల్డ్ నో టొబాకో డే సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ధూమపానం అలవాటు వల్ల ఆరోగ్యానికి ఎంతో హానికరమని అన్నారు. ఈ అలవాటు వల్ల లంగ్ క్యాన్సర్, తల, మెడ క్యాన్సర్, స్వరపేటిక, అన్నవాహిక, మూత్రాశయం, మూత్రపిండాలు, ప్యాంక్రియాసిస్, కడుపు క్యాన్సర్ వంటి అనేక రోగాల బారిన పడతారని ఆయన హెచ్చరిస్తున్నారు. చచ్చిపోయినప్పుడు వాళ్ళు ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం వల్ల శరీర జీర్ణ మిగతా జీవ వ్యవస్థలు నడవడానికి అవసరమైన ప్రోటీన్ అని కూడా ఈ కండరాలు నుంచి వచ్చే కండరాల్లో ఉన్న ప్రోటీన్ అంటే మజిల్స్ని బ్రేక్ డౌన్ చేసేసి ఆ ప్రోటీన్ అని కూడా కన్జ్యూమ్ చేయడం వాడు సన్నగా చిక్కుదాన్ని కెకెక్సీ అంటారు అనమాట. చిక్కిపోయి కంప్లీట్గా సన్నబడిపోవడం. దాంతోపాటు ఎముకల్లో ఉండే కాల్షియము, పొటాషియం, ఫాస్ఫేట్ అనేవన్నీ కూడా బయటికి వెళ్ళిపోయి దాన్ని డీమెమరైజేషన్ అంటాం. అలా చేసినప్పుడు మనిషి ఎముకలు మెత్తపడిపోయి వాడు చిన్న దెబ్బకే ఫ్రాక్చర్లు అయిపోవడం లాంటి ఇవన్నీ జరుగుతుంటాయి. గోడని ఇటువంటి కష్టాలు ఉన్నాయి. అంతేకాక కొంతమంది నములుతూ ఉంటారు. నమలడం వల్ల ఏంటంటే కాల్చడం వల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తాయో ఇంచుమించుగా అదే మార్పులు కూడా అటువంటి కీళ్ళు కూడా జరుగుతూ ఉంటుంది. కాదంటే ఈ నమిలేవాడికి ఏంటంటే అంగిట్లో క్యాన్సర్, బొగ్గలో క్యాన్సర్, నాలుగు మీద క్యాన్సర్, గొంతులో క్యాన్సర్, అన్నవాహిక, స్టమక్, తర్వాత పెద్ద ప్రేవులో క్యాన్సర్ వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ టొబాకో అనేది కాల్చడం కానీ అలాగే ఈ నమలడం కానీ ఏది కూడా మంచిది కాదు. WHO వారు ఎందుకు యాంటీ టొబాకో డే ఎందుకు వరల్డ్ యాంటీ టొబాకో డే అది నో టొబాకో డే ఎందుకు ఇచ్చారంటే ప్రతి ఒక్కరు కూడా ఈ పొగాకు వల్ల వచ్చే ఉపద్రవాన్ని, చెడు ప్రభావాన్ని గమనించి ప్రతి వాడు ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్నవాళ్ళు, వైద్య సిబ్బంది, హెల్త్ కేర్ వర్కర్స్ అందరూ కూడా దీన్ని ప్రజల్లో ప్రాపగేట్ చేయడం కోసం మరొకసారి రీడెడికేట్ మరొకసారి పునరంకితం చేసుకుని టొబాకో స్మోక్ పీల్చకుండా నమలకుండా చేసేలాగా ప్రభుత్వం కూడా దీన్ని గమనించి ఈ స్మోకింగ్ని అంటే రేట్లు పెంచడం వల్ల కొంతవరకు తగ్గింది. ఇంకా మరిన్ని చర్యలు తీసుకుని ఈ టొబాకో స్మోక్ని ఆపాలి. ఎందుకంటే వాళ్ళు ట్రైన్లో వాళ్ళు కాల్చుతున్నారంటే ఇంకా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా టొబాకో స్మోక్ వల్ల ఇది ఉంటుంది. దట్స్ కాల్డ్ ప్యాసివ్ స్మోకింగ్. ప్యాసివ్ స్మోకింగ్ అంటే వాడు భర్త కాల్చుతారంటే భార్యకి, పిల్లలకి, ఇంట్లో తల్లిదండ్రులు, అప్పచెల్లెళ్ళు అందరికీ కూడా టొబాకో స్మోక్. రెండవది ఇది సెకండ్ హ్యాండ్ స్మోకింగ్, అది ప్యాసివ్ స్మోకింగ్. థర్డ్ హ్యాండ్ స్మోకింగ్ అనుకోకుండా ఒక రెస్టారెంట్లో కూర్చొని సిగరెట్ కాల్చి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ కెమికల్స్ అన్ని కూడా డిపాజిట్ అయి ఉంటాయి. సో రెండో వ్యక్తి ఎవరో తెలియని వాళ్ళు, ఆడవాళ్ళు ఎవరో వెళ్ళి కూర్చుంటారు. సో అక్కడ కూర్చోవడం వల్ల ఆ చైర్స్ మీద, టేబుల్స్ మీద, ఆ పరిసర ప్రాంతాల్లో టొబాకో సంబంధించిన కెమికల్స్ డిపాజిట్ అవ్వడం వల్ల వాళ్ళు కూడా పీల్చుకొని వాళ్ళకు కూడా ఈ యొక్క ఎఫెక్ట్, చెడు ప్రభావం తగ్గే అవకాశం ఉంది. దాన్ని థర్డ్ హ్యాండ్ స్మోకింగ్ అంటాం. కాబట్టి ఇన్ని రకాలుగా చూసుకున్న కూడా టొబాకో స్మోక్ చాలా ప్రమాదకరమైనది. కాబట్టి ఇది పూర్తిగా నివారించాలి. ప్రతి వాళ్ళు కూడా గమనించి కాల్చేవాళ్ళకు కూడా మానేస్తే వాళ్ళ కుటుంబాలు కూడా చక్కగా